హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి నామినేషన్లో ఉన్నటువంటి 7 కంటెస్టెంట్ల అంటే 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఆ టాస్క్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు అవుట్ అయ్యారు, అలాగే ఎవరు టికెట్ ఫినాల రేజ్ నుంచి కంప్లీట్గా అవుట్ అయ్యి బయటికి వెళ్ళారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే జస్ట్ 5 మినిట్స్ వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంది బ్రో అంటే 100% ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలవాలంటే నా ఇన్స్టా ఐడిలో 24/7 ఎప్పటికప్పుడు నేను స్టోరీలు పెడుతూనే ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్క్లు అంటే జరుగుతున్నాయి. ఈ టాస్కుల్లో చూసుకుంటే మన ఫస్ట్ టాస్క్ మ్యాథమెటిక్ టాస్క్. ఈ టాస్కుల్లో ఇమాన్యుయల్, రీతు చౌదరి, కళ్యాణ్ పడాలి వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ గెలిచింది ఇమాన్యుయల్ గెలుస్తాడు. దాని తర్వాత సెకండ్ టాస్క్ ఇమాన్యుయల్ గెలిచి సంజన గారిని ఎంచుకుంటారు. సంజన ఇమాన్యుయల్కి బిగ్ బాస్ టాస్క్ పెడతారు. ఆ టాస్క్ బాల్ టాస్క్లో యాక్చువల్గా చెప్పాలంటే బాల్ టాస్క్లో ఫౌల్ చేసి మరీ ఇమాన్యుయల్ గెలిచారని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ అక్కడ ఏం చెప్తా ఎట్టి పరిస్థితుల్లో తాడులు వదలొద్దు అంటాడు. కానీ ఇమాన్యుయల్ ఇక్కడ నడుముకు తాడు కట్టుకొని 2 చేతులతో 2 బాళ్ళను పట్టుకుంటాడు. సో అంటే బిగ్ బాస్ చెప్పినట్టు రూల్స్ని ఇమాన్యుయల్ ఫాలో కాలేదు. అక్కడ సంచాలకుగా ఉన్నటువంటి రీతు చౌదరి ఇమాన్యుయల్ నడుము తాడు కట్టుకున్నా కూడా కన్సిడర్ చేసి ఇక్కడ చేతులకెళ్ళి తాడు ఎప్పుడైతే వదులుతారో రీతు చౌదరిని అవుట్ చేయడం వల్ల ఇక్కడ ఇమాన్యుయల్ విన్నర్ అయితే అవుతాడు. దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ డెమాన్ పవన్, తనుజ, అలాగే బర్ని వీళ్ళు ముగ్గురు ఆడతారో మడ్డు టాస్క్ ఉంటుంది. అంటే ఆ మట్టిలో ఎవరైతే వాళ్ళకి సంబంధించిన కలర్ ఫ్లవర్ పెడతారో ఎక్కువగా వాళ్ళు విన్నర్ అవుతారు. ఈ టాస్కుల్లో చాలా అంటే చాలా విజికల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డెమాన్ పవన్ ఆల్మోస్ట్ 20-30% ఓళ్ళు వేసిన తర్వాత ఇక్కడ ఉమెన్ కార్డు వాడడము, అదేవిధంగా బర్నీ, తనుజ వీళ్ళిద్దరు మ్యాక్స్ ఫిక్సింగ్ చేసుకొని నా పూలు నీంది, నీ పూలు నీవు తీయొద్దని చెప్పి వాళ్ళిద్దరు కలిపి డెమాన్ పవన్ టార్గెట్ చేయడం వల్ల డెమాన్ పవన్ అయితే ఓడిపోవడం జరుగుతుంది. ఈ టాస్క్లో గెలిచినటువంటి తనుజ సుమన్ శెట్టికి ఛాలెంజ్ చేస్తుంది. సో సుమన్ శెట్టి, తనుజ వీళ్ళిద్దరు టాస్క్ ఆడతారు. వీళ్ళిద్దరికి టాస్క్ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే వాటర్ ట్యాంకులని హోల్డ్ చేసి పెట్టాలి. ఇది సపోర్టింగ్ టాస్క్. ఇక్కడ తనుజకు సపోర్ట్గా కళ్యాణ్ పడాల, రీతు చౌదరి, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మన సుమన్ శెట్టికి డెమాన్ పవన్, బర్నీ గారు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ సుమన్ శెట్టి ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఈ టాస్క్లో గెలుస్తారు. చాలా అంటే చాలా శ్రమపడి, చాలా కష్టపడి ఇట్లే హోల్డ్ చేసుకుంటా చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు. ఈరోజు సుమన్ శెట్టికి ఓటింగ్ అనేది భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్ సుమన్ శెట్టికి చాలా ప్లస్ అయితే అవుతుంది. సో తనుజ ఓడిపోవడం కారణం ఏంటంటే తనుజ బ్యాక్ టు బ్యాక్ రెండు ఫిజికల్ టాస్క్లు ఆడము, అదేవిధంగా ప్రీవియస్ అంటే మన డెమాన్ పవన్తో ఆడినటువంటి గేమ్లో కాళ్ళకు చేతులకు దెబ్బలు తాకడము, అదేవిధంగా అదే నొప్పితోటి సెకండ్ టాస్క్ ఆడడం వల్ల ఆ బ్యాలెన్స్ చేయలేకపోతుంది. అందుకోసమే తనుజ గారు ఓడిపోయారు. సో అది 4th టాస్క్. ఆ టాస్క్లో తనుజ గారు ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేస్ నుంచి అవుట్ అయితే అవడం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, డెమాన్ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో డెమాన్ పవన్ గెలవడం జరుగుతుంది. సో డెమాన్ పవన్ గెలిచి బర్నీ గారిని పిక్ చేసుకుంటారు. బర్నీకి డెమాన్ పవన్ బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో డెమాన్ పవన్ ఓడిపోవడం వల్ల టికెట్ ఫినాల రేస్ నుంచి అయితే అవుట్ అయితే అవడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఒక టాస్క్ జరుగుతుంది. రీతు, బర్నీ, కళ్యాణ్ పడాల వీళ్ళు ముగ్గురు కలిపి ఒక టాస్క్ గెలుస్తారు. కళ్యాణ్ పడాల గెలుస్తాడు. కళ్యాణ్ పడాల గెలిచి ఎవరిని పిక్ చేసుకుంటారని మనకు రేపు తెలుస్తుంది. అంటే రేపు అనేది అప్డేట్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే తనుజ, రీతు చౌదరి, సంజన, డెమాన్ పవన్, బర్నీ, సుమన్ శెట్టి వీళ్ళ ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే తనుజ ఓటింగ్ అనేది 30% కొనసాగుతుంది. డే 1 నుంచి ఇప్పటి వరకు తనుజ ఎప్పుడు నామినేషన్ ఉన్నా ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు ఫస్ట్ పొజిషన్లో ఉంది. కానీ లాస్ట్ వీక్ కళ్యాణ్ పడాల తను ఉన్నప్పుడు మాత్రం సెకండ్ పొజిషన్లో ఉంది. మళ్ళీ తన ప్లేస్కి అయితే అంటే ఫస్ట్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. తన ఓటింగ్ అనేది 30-40% మధ్యలో కొనసాగుతుంది. అదేవిధంగా రీతు చౌదరి ఓటింగ్ అనేది 18%, సంజన ఓటింగ్ అనేది 16%, బర్నీ ఓటింగ్ అనేది 11%, డెమాన్ ఓటింగ్ అనేది 11%, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 5% ఉంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారని కింద కామెంట్ పెట్టండి. అలాగే ఇద్దరు ఎలిమినేషన్ అయితే బాగుంటుంది అనుకునేది కూడా కింద కామెంట్ పెట్టండి.
బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాల్ అవుతాడా, తనుజ అవుతుందా, ఇమాన్యుయల్ అవుతారా, ఎవరైతారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటానో ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్.